పార్టీ ప్రకటన నాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, కేసులు, ఎన్నో అవినీతి ఆరోపణలు, గెలిచిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ఇలా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజా సంకల్ప యాత్రతో జనంతో మమేకమవుతూ తనను తానే ఓ లీడర్గా ఆవిష్కరించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో గెలిచి బంపర్ విక్టరీని అందుకున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం జగన్ ఇవాల్టితో 51 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ భారతి గారు కూడా సీఎం జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక వైఎస్ భారతి గారు సీఎం జగన్ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది చూసిన జగన్ గారు మొదటిసారి థ్రిల్ ఫీల్ అయ్యారు. వైఎస్ భారతి గారు జగన్ గారికి ప్రేమతో ఒక డైమండ్ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చారు. వైఎస్ భారతి గారికి జగన్ గారు థ్యాంక్ యూ కూడా చెప్పారు. ఇక చాలా సింపుల్గా, సరదా వ్యక్తిగా సీఎం జగన్ గారు ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేయడంతో పాటు పుస్తకాలు, దుస్తులు పంపిణీ, రక్తదానం, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మీరు కూడా సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే సీఎం జగన్ సార్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి.